శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఈరోజు శనివారం. సర్వశక్తుల సాగరుడు మన తండ్రి సర్వశక్తులను ఇచ్చి సంపన్నంగా తయారు చేసి ఈ శనివారం దినం మనల్ని ఎలా తయారు చేస్తున్నాడు? ఆ సర్వశక్తుల సాగరుడు సర్వగుణుడు మనల్ని కూడా దయాసాగరుడైన తండ్రిగా ఈ విశ్వములో విశ్వకళ్యాణం చేయుటకు భగవంతుడు అవతరించిన సమయంలో ఈశ్వరీయ విద్యార్థులుగా మనల్ని కూడా ఈ భూమిపైన అవతరింపజేసి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి విశ్వములోని తన పిల్లలైన మానవాత్మలందరికీ రోజు జ్ఞాన అమృతాన్ని తాపుతున్నాడు. ఈ కలియుగం ఇప్పుడు పూర్తి అంధకారమైపోయి తమోప్రధానంగా అయిపోయింది. ఈ సమయంలో ఆ సర్వేశ్వరుడు సర్వులకు ముక్తి జీవన్ముక్తినిచ్చి దాత విధాతగా వరదాతగా మనకు సర్వసంపదలను దానంగా ఇచ్చి సుసంపన్నంగా తయారు చేయటకే భారతదేశంలో కలియుగ అంతిమ సమయంలో రాబోయే స్వర్గానికి ఆది సమయంలో అవతరించిన పరంజ్యోతి స్వరూపుడు పరమాత్ముడు ఒక్కడే. ఎలా అవతరించారు? తనకు శరీరం లేదు, కానీ శరీరం లేకుండా ఏమీ చెప్పలేడు. ఒక వృద్ధ మానవ శరీరంలో అవతరించాడు. ఆ మానవుడే ప్రజాపిత బ్రహ్మ. ఆ బ్రహ్మ సంతానంగా శూద్రుడైన మనల్ని బ్రాహ్మణులుగా పరివర్తన చేసి బ్రహ్మజ్ఞానం వినిపించి శూద్రత్వాన్ని తొలగించి రాబోయే స్వర్గానికి యోగ్యులుగా ఈశ్వరీయ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ బ్రహ్మకుమారి కుమారులందరినీ కూడా బ్రాహ్మణులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ బ్రహ్మకుమారులైన మనమే బ్రాహ్మణులుగా పరివర్తనై పరిశుద్ధాత్మగా రాబోయే స్వర్గానికి యోగ్యులుగా తయారు చేయటకు ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఈశ్వరీయ విశ్వవిద్యాలయాల ద్వారా విశ్వంలోని ఆత్మలందరికీ ప్రతి దినము క్రమం తప్పకుండా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆ సర్వేశ్వరుడు వినిపించే జ్ఞానానికి సెలవు లేదు. అదే లౌకికములో అయితే పిల్లలకు సెలవులు ఉంటాయి. ఆ సెలవు దినాలు సెకండ్ సాటర్డేనో లేకుంటే ఆదివారం అనో ఇంకోటో చెప్పి స్కూల్ ఎగ్గొట్టేస్తారు. ఈ స్కూల్లో మాత్రం ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఆబ్సెంట్ అనేది ఉండదు. రోజు జ్ఞానం వినాల్సిందే, సోదరాత్మలకు వినిపించాల్సిందే, పరివర్తన చేయాల్సిందే, పరిపక్వంగా తయారు కావాల్సిందే. మరి ఎక్కడి నుండి వస్తారు ఇలా రోజు వినిపించేదానికి? ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా ఏర్పాటు చేశాడు. ఆ విద్యాలయాల ద్వారా విశ్వంలోని తన పిల్లలైన బ్రహ్మకుమారి కుమారులకు సెలవు లేదు, హాలిడేస్ లేదు. ప్రతిరోజు బ్రహ్మజ్ఞానాన్ని వినాల్సిందే, వినిపించాల్సిందే. ఎందుకంటే రాబోయే జన్మలో ఈ బ్రహ్మజ్ఞానమే మనకు బ్రాహ్మణులకు ఆధారమై విశ్వకళ్యాణానికి నిమిత్తమై రాబోయే స్వర్గాన్ని తయారు చేయటకు ఏకవచనంగా బ్రాహ్మణులే నిమిత్తం అవ్వాలి. కాబట్టి సోదరాత్మలో ప్రతిరోజు ఆ ఈశ్వరుడు మనకు బ్రహ్మకుమారి కుమారులకు బ్రహ్మజ్ఞానము ఆ బ్రహ్మ నోటి ద్వారా వినిపించి బ్రాహ్మణులను సుసంపన్నంగా సంతోషంగా నాట్యం చేయిస్తాడు. అందుకే బ్రాహ్మణులకు సంతోషమే సంతోషం, ఎప్పుడు సంతోషంగా నాట్యం చేస్తుంటారు. ఎందుకు? వారిలోనే ఆత్మజ్ఞానం ఉంది. ఆత్మజ్ఞానం తెలిసిన బ్రాహ్మణులే సంతోషంగా ఉంటారు. కులంలో జన్మ తీసుకునే వారికి మాత్రం
సదా సంతోషం ఉండదు, కొంతకాలమే ఉంటుంది. ప్రతి ఒక్క జ్ఞానాన్ని అమృతములుగా భావిస్తూ మనమందరం కూడా ఈ అమృతాన్ని స్వీకరిస్తూ, ఈ స్వీకరించిన అమృతాన్ని సోదరాత్మలకు అందజేస్తూ ఈ బ్రహ్మజ్ఞానాన్ని వినిపించి బ్రాహ్మణులుగా విశ్వకళ్యాణానికి నిమిత్తంగా తయారు కావాలి. లౌకికంలో కూడా బ్రాహ్మణులనే యజ్ఞానికి నిమిత్తం చేస్తారు, బ్రాహ్మణులనే ఏదైనా మంచి పని చేస్తారంటే కూడా వారినే ఆహ్వానిస్తారు. కాబట్టి సోదరాత్మలు ప్రతిరోజు ఎందుకు ఈ బ్రహ్మకుమారులు వినిపిస్తున్నారు, ఏమి ఇలాకేం పని లేదా అని కొందరు అనుకోవచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన పని ఆ పరంజ్యోతి స్వరూపుడు పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞను పాటించడం. ఆయన ప్రతిరోజు మీరు బ్రహ్మజ్ఞానాన్ని వినిపించాలి, మీరు కాబోయే దేవతను తయారు చేయాలి. ఈ జ్ఞానయోగాల ద్వారానే నిమిత్తంగా ఉంటూ దైవీ గుణాలు నింపుకుంటూ మనలోని అసురీ గుణాలను తొలగించుకుంటూ నిమిత్తమాత్రంగా సేవ చేయాలి. అప్పుడే మనలోని అవగుణాలు తొలగిపోతాయి, దైవీ గుణాలు మనలో ఆసన్నమవుతాయి. మన పాత్ర విశ్వానికి అంతకు ఉపయోగపడుతుంది. అర్ధకల్పం దేవతలుగా, అర్ధకల్పం పూజనీయ దేవతలుగా మనమే ఉంటాం. అర్ధకల్పం దేవతలంటే దైవీ గుణాలు కలిగిన మానవులుగా దేవతలుగా పాత్రజీవికి భూమిపైన జన్మ తీసుకుంటాం. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నం ఎంత విలువైనదో ఆ ఈశ్వరుడు ఈ బ్రాహ్మణులను ఎలా తయారు చేస్తున్నాడో, బ్రహ్మజ్ఞానం తెలిసిన బ్రాహ్మణులుగా ఎప్పుడు తయారు చేస్తున్నాడో, ఎందుకు తయారు చేస్తున్నాడో అన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం తెలిసిన బ్రాహ్మణులే రాబోయే స్వర్గములో దైవీ గుణాలు కలిగిన మానవులుగా దేవతలుగా పూజింపబడతారు. ఈ పురుషోత్తమ సంగమయుగములో పరమపురుషైన శివపరమాత్మునికి బిడ్డలుగా ఈ బ్రహ్మజ్ఞానం ద్వారానే బ్రాహ్మణులను తయారు చేసుకుంటారు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నం ఎంత విలువైనదో ఈ పురుషోత్తమ సంగమయుగము ఎంత మహత్తరమైన గొప్ప శక్తి గలదో ఈ సంగమయుగంలోనే ఎలా తయారవ్వాలి. మనమంతా ఎవరం ఒకసారి ఆలోచించండి. పురుషోత్తమ సంగమయుగం, పరమపురుషుడు స్థాపించిన పురుషోత్తములు అంటే కాబోయే దేవతలు, దైవీ గుణాలు కలిగిన మానవులుగా ఇప్పుడు శరీరము తీసుకొని ఈశ్వరార్థంగా సేవ చేస్తూ ఈశ్వరుని ప్రత్యక్షం చేస్తూ మన దైవీ గుణాలను సోదరాత్మలకు ఇస్తూ వారందరినీ కూడా దైవీ గుణాలు కలిగిన మానవులుగా దేవతలుగా తీర్చిదిద్దాలి. ఈ జ్ఞానమే అనేక జన్మలు బ్రాహ్మణులుగా, అనేక జన్మలు పూజ్యనీయ దేవతలుగా తయారు చేస్తుంది. ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు. సమయం చాలా కొద్దిగా ఉంది. కలియుగం సమాప్తమయ్యే సమయం, రాబోయే స్వర్గానికి ఆది సమయం. ఆది సమయంలో ఎవరుంటారు? బ్రాహ్మణులు ఉంటారు. అంతిమ సమయంలో ఎవరుంటారు? శూద్రులు ఉంటారు. కాబట్టి సోదరాత్మలో మనమందరం శూద్రుల నుండి బ్రాహ్మణులకై బ్రహ్మజ్ఞానం వినిపిస్తూ సోదరాత్మలందరినీ బ్రాహ్మణులుగా పరివర్తన చేయాలి. ఎందుకంటే ఈ బ్రాహ్మణులే రాబోయే స్వర్గంలో దైవీ గుణాలు కలిగిన మానవులుగా దేవతలుగా పాత్ర చేయాలి. దేవతలు ఎక్కడి నుంచో రారు, శూద్రులే బ్రాహ్మణులు, బ్రాహ్మణులే దేవతలు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నాన్ని ఎంత విలువైనదో ఆ ఈశ్వరుడు ఈ మహాకార్యాన్ని ఈ బ్రహ్మకుమారి కుమారుల చేత చేయిస్తున్నాడంటే ఈ బ్రహ్మకుమారి కుమారులు అనేక జన్మలు బ్రాహ్మణులుగా, అనేక జన్మలు దేవతలుగా పాత్ర చేసిన వారే. వీరిలోనే కొందరు ఎవరు ఆది సనాతన దేవీ దేవతలుగా జన్మ తీసుకొని పాత్ర చేసేవాళ్ళు వీరే. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నం ఎంత విలువైనదో ఈ జ్ఞానాన్ని ఎవరు వినిపిస్తున్నారో, ఎవరి కొరకు వినిపిస్తున్నారు, ఈ బ్రహ్మకుమారి కుమారులు ఎవరి కొరకు వినిపిస్తున్నారు? వారి కొరకు కాదు, విశ్వ కళ్యాణం కొరకు, విశ్వాన్ని పరివర్తన చేయుటకు ఈ బ్రహ్మజ్ఞానాన్ని వినిపించి బ్రాహ్మణులుగా పరివర్తన చేసి ఈ బ్రాహ్మణులనే కాబోయే దేవతలుగా విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా చేస్తున్నారు. అందువలన కోటిలో కొందరు, ఆ కొందరిలో ఏ కొద్ది మందో
ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకొని బ్రాహ్మణులుగా అవుతున్నారు. మిగతా వారంతా శూద్రులుగానే ఉండిపోతున్నారు. శూద్రుల పాత్ర ఏమిటి? తినడము, తాగడము, కొట్లాడుకోవడం, తిట్టుకోవడం. ఇదేనా శూద్రత్వం అంటే? ఏంది? శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా మనం తయారై సోదర ఆత్మలందరినీ కూడా బ్రాహ్మణులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మన కర్తవ్యాన్ని మనం చేసిన వాళ్ళం అవుతాం. లేదంటే ఏమైనట్టు? మన కర్తవ్యాన్ని చేయకుండా మోసం చేసిన వాళ్ళం అవుతాం. మనకి ఈ భూమిపైన బ్రాహ్మణులుగా, శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా ఎందుకు పరివర్తన చేశారు? ఈ శూద్రులే బ్రాహ్మణులై, బ్రాహ్మణులే దేవతలై విశ్వరాజ్యానికి ఆది మానవులుగా తయారు కావాలి. ఒక్కొక్క జ్ఞానం ఎంత విలువైనదో ఆ ఈశ్వరుడు మనకెందుకు ఇచ్చాడో, మనమల్ని ఎందుకు దేవతగా తయారు చేస్తున్నాడో, ఈ దేవతలు ఎంతకాలం రాజ్యం చేయాలనో ఇవన్నీ కూడా ఇప్పుడే తెలుసుకోవాలి. ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు. ఈ పురుషోత్తమ సంగమం కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే మనం పరివర్తన కావాలి. పరమపురుషుడైన తండ్రి ఇచ్చి జ్ఞానాన్ని తీసుకొని మనం కూడా మన సోదరాత్మలను పురుషోత్తములుగా తయారేందుకు ఈ జ్ఞానామృతాన్ని వినిపించాలి, వినాలి, అనుభవం చేయాలి. ఎందుకొరకంటే ఇది అంతిమ సమయం, వినాశన సమయం, కయామ సమయం. రాబోయే స్వర్గానికి ఆది మానవులుగా జన్మ తీసుకొని దేవతలుగా పాత్ర చేసేందుకు ఇది ముఖ్యమైన సంధియుగం. ఈ సంధియుగంలోనే భగవంతుడు ఈ భూమిపైన అవతరించాడు. అవతరించడం అంటే ఏంటి? ఒక వృద్ధ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొని ప్రతిరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఆది సనాతన దేవతా ధర్మంలో బ్రహ్మకుమారి పాత్ర గుర్తు చేస్తున్నాడు. కాబట్టి సోదరాత్మలు, ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ ఆఖరు జన్మలో మనకి పాత్ర లభించింది. మనము ఈ బ్రహ్మ సంతానంగా విశ్వకళ్యాణానికి నిమిత్తంగా విశ్వకళ్యాణం చేస్తూ విశ్వాన్ని పరివర్తన చేసేందుకు నిమిత్తమాత్రంగా సేవార్థంగా ఈ భూమిపైన అవతరించిన బ్రహ్మకుమారి కుమారులు తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకోలే, తల్లి గర్భం లేకుండా అవతరించారు. బ్రహ్మ నోటి ద్వారా జ్ఞానాన్ని విని బ్రాహ్మణులుగా పరివర్తన అయ్యారు. కుమారులే బ్రాహ్మణులు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నం ఎంత విలువైనదో ఆ పరంధామ నివాసి పరమాత్ముడు ఈ బ్రాహ్మణులకి ఎందుకు వినిపిస్తున్నాడో, ఈ బ్రాహ్మణులే విశ్వకళ్యాణక నిమిత్తమై రాబోయే స్వర్గానికి ఆది దేవతలుగా అవతరించబోయే దేవాత్మలు. కాబట్టి సోదరాత్మలు, అనేక జన్మల అంతిమములో శూద్రులైన మనల్ని బ్రాహ్మణులుగా పరివర్తన చేసి బ్రహ్మజ్ఞానం వినిపించి శూద్రత్వాన్ని తొలగించి మనకు ఏమని జన్మ ఇచ్చాడు? మనకు బ్రాహ్మణులు. ఎలాగా? అవతరించిన బ్రాహ్మణులు శూద్రకులంలో నుంచి పరివర్తనై బ్రాహ్మణులుగా పాత్ర చేయుటకు ఈ భూమిపైన బ్రహ్మ నోటి ద్వారా జ్ఞానాన్ని అర్థం చేసుకొని అవతరించిన ఆత్మలు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నం ఎంత విలువైనదో ఆ ఈశ్వరుడు కోటిలో కొందరిలో మనల్ని కొద్ది మందిని ఎందుకు నిమిత్తం చేశాడో ఆలోచించండి. ఎందుకంటే మన కోసమే ఈ భూమిని పరివర్తన చేస్తున్నాడు. ఈ భూమిని ఎలా అయిపోయింది? ఎందుకు పనికిరాని భూమిగా తయారైపోయింది. ఈ భూమిలో ఈశ్వరుడు అవతరించి ఈ భూమిని పరిశుద్ధ భూమిగా రాబోయే స్వర్గానికి బంగారు పంటలు పండుటకు యోగ్యులుగా తయారు చేయటికే ఈ భూమిని ఈ పరిశుద్ధమైన ఆత్మ తయారు చేస్తూ ఉంది. కాబట్టి ఎన్ని జన్మల పుణ్యఫలమో, ఏ జన్మలో మనం పుణ్యం చేసుకున్నామో ఆ పుణ్యఫలం ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగములో మనకు అనుభవం చేస్తున్నాడు. అనేక జన్మల అంతిమములో ఈ ఒక్కసారి మాత్రమే పురుషోత్తమ యుగం సంగమయుగాన్ని స్థాపించి ఈ సంగమయుగములో మనం ఆది మానవులుగా దేవతలుగా జన్మ తీసుకున్నట్టుకు మనమల్నే తను టీచర్ అయి చదివిస్తున్నాడు. కాబట్టి ఎన్ని జన్మల పుణ్యఫలమో ఎవరికి లభించింది? ఈ బ్రాహ్మణులకు లభించింది. ఈ బ్రాహ్మణులే మొన్నటి వరకు శూద్రులుగా ఉన్నారు. శూద్రులే ఈరోజు బ్రాహ్మణులు అయ్యారు. ఈ బ్రాహ్మణులే రేపు దేవతలు అవుతారు. కాబట్టి ఒక్కొక్క జ్ఞాన రత్నము
వింటూ 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 మన దైవీ గుణాలను ధారణ చేస్తూ బ్రాహ్మణత్వాన్ని తీసుకొని ఈ శూద్రత్వాన్ని వదలండి. మనము అవతరించిన బ్రాహ్మణులం. ఈ భూమిని పరిశుద్ధం చేయుటకు ఈ బ్రహ్మనోడి ద్వారా జ్ఞానాన్ని వింటున్నాం. ఈ బ్రహ్మ మనకేం చేస్తున్నాడు? కాబోయే దేవతలుగా పరివర్తన చేస్తున్నాడు. ఈ దేవతలే రేపు సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యంలో దైవీ గుణాలు కలిగిన మానవులుగా పాత్రలు చేస్తారు. ఒక్కొక్క జ్ఞానరత్నము అమూల్యమైనది. ఎందుకంటే అమూల్య సాగరుడు ఆ ఈశ్వరుడు భారతదేశంలో అవతరించాడు. భారతదేశము బ్రహ్మజ్ఞానానికి మొట్టమొదటి మెట్టు. ఆ బ్రహ్మజ్ఞానము ఎవరు వినిపిస్తారు? బ్రహ్మ నోటి ద్వారా ఆ శివపరమాత్ముడే వినిపిస్తాడు. కాబట్టి సోదరాత్మలో ఒక్కొక్క జ్ఞానరత్నము ఆ ఈశ్వరుడు ఇచ్చే మహత్తర వాక్యము ఎవరు అనుభవం చేసుకుంటారో, ఎవరు అనుభవం చేసుకున్న జ్ఞానాన్ని ఎంతమందికి వినిపిస్తారో, ఎంతమందిని తయారు చేస్తారో వారి భాగ్యము ఇంత అని చెప్పలేము. కోటాను కోట్ల భాగ్యాన్ని జమచేస్తుండే సమయం ఇది. ఆ ఈశ్వరుడు భారతదేశంలో అవతరించి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు విశ్వమంతటా స్థాపించి ఆ విద్యాలయాల ద్వారా విశ్వంలోని ఆత్మలందరికీ తను ఈ జ్ఞానామృతాన్ని వినిపిస్తున్నాడు. ఎందుకు వినిపిస్తున్నాడు? ఈ బ్రాహ్మణులే రేపు దేవతలు కావాలి. ఈ దేవతలే పురుషోత్తమ సంగమయుగములో ఏం కావాలి? ఆ సర్వేశ్వరుని బిడ్డలు ఏమవుతారు? అవతరించిన బ్రాహ్మణాత్మలు. కాబట్టి సాధారణ విషయం కాదు. సాధారణ మనుషులు ఎట్లయితున్నారో కాబోయే దేవతలు అవతరించిన బ్రాహ్మణులు ఆది మానవుని ద్వారా బ్రహ్మ ద్వారా ఈ భూమిపైన అవతరించారు. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నము అమూల్యమైనది, కోటాను కోట్ల విలువైనది. ఆ కోటాను కోట్ల విలువను ఎవరు తీసుకుంటున్నారో, ఎవరు అనుభవం చేసుకుంటున్నారో వారే మహానాత్మలు. సాధారణ ఆత్మలు కాదు, మహానాత్మలు, మహనీయుని పిల్లలు, ఈశ్వరుని పిల్లలు. ఎన్ని జన్మలు మనము సంపాదన జమ చేసుకుంటామో అన్ని జన్మలకి ఇప్పుడే ఒక్కసారి మాత్రమే పొందుకోవాలి. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. సమయం విలువ ఎంత విలువైనదో చూడండి. కొన్ని క్షణాల్లో మనం రాబోయే స్వర్గానికి దేవతలుగా జన్మ తీసుకోవాలి. అందుకొరకు ఇప్పుడు ఈ పురుషార్థము సంపూర్ణంగా తీసుకోవాలి. కొద్దిగా గొప్ప తీసుకొని పోవడం కాదు. కొద్దిగా గొప్ప తీసుకొని పోతే కొద్దిగా గొప్ప భాగ్యమే మనకు లభిస్తుంది. మనం సంపూర్ణంగా అర్ధకల్పం దేవతలుగా, అర్ధకల్పం పూజనీయ దేవతలుగా మనము జన్మ తీసుకొని పాత్ర చేయాలి. కాబట్టి అనేక జన్మలకు ఇప్పుడు మాత్రమే చేసుకోవాలి. అనేక జన్మల భాగ్యాన్ని ఇప్పుడే మనం తీసుకొని పోవాలి. తర్వాత మళ్ళా అనేది లేదుడా. ఒక్కసారి మాత్రమే ఈ పురుషోత్తమ సంగమయుగం వస్తుంది. ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఆ పరమపురుషుడైన తండ్రి ఈ భూమిపైన అవతరించి పురుషోత్తమ యుగాన్ని స్థాపన చేసి మనల్ని పురుషోత్తములుగా చేయుటకు, దేవతలుగా చేయుటకు మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నాడు. కావున సోదరాత్మలో మీరందరూ కూడా సోదరులుగా శరీరాలు తీసుకొని పాత్ర చేస్తున్నారు. ఈ అంతిమ జన్మలో అందరూ సోదరులే, ఈశ్వరుని పిల్లలే. అందరూ ఆత్మలుగానే శరీరం మొదలది ఆత్మలుగానే మన ఇంటికి చేరుకోవాలి. తిరిగి మళ్ళా ఆత్మలుగానే భారతదేశంలో ఇక్కడ స్వర్గంలోకి రావాలి. కాబట్టి ఒక్కొక్క జ్ఞానరత్నము అమూల్యమైనది. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని ఎవరిస్తున్నారు? మన ఆత్మలందరి తండ్రి పరలోకం నుండి ప్రభువు నుండి, పరంధామం నుండి పరమాత్మ నుండి, పైన ఉండే హల్లా నుండి ఒక్కరే. ఆయనే మనకు ఆదర్శీయుడు. అంటే ఈ బ్రాహ్మణ జన్మనిచ్చి దేవతలుగా పరివర్తన చేసేందుకు భారతదేశంలో అవతరించిన ఆ కుమారుల జ్ఞానాన్ని వినిపించేవారు. కోటాను కోట్ల భాగ్యాన్ని జమ చేసుకోండి. మనకు ఒక్కసారి మాత్రమే సమయం లభించింది. ఈ కలియుగానికి ఇది అంతిమ సమయం, రాబోయే స్వర్గానికి ఆది సమయం. ఈ సమయంలో కొద్ది సమయం మనకు పురుషోత్తమ సంగమయుగం లభించింది.
ఈ పురుషోత్తమ సంగమిగులోనే ఆ పరమ పురుషుడైన మన తండ్రి మనకు పుణ్యఖాతా జమ చేయించుటకు అవతరించారు. అనేక జన్మల పాపాలు పోగొడుతున్నారు, అనేక జన్మల పుణ్యఖాతా జమ చేస్తున్నారు. అందువలననే ఇప్పుడు లేకుంటే మరెప్పుడు ఈ సమయం రాదంటున్నాడు. అబ్బునైతో కబ్బునై ఇప్పుడు మనం సంపాదించుకోలేకపోతే తర్వాత సంపాదించుకునే సమయం సమాప్తమైపోతుంది. సోదరాత్మలు అర్థం చేసుకోండి, రండి, తెలుసుకోండి, మీ భాగ్యదేవతను మేలుకొల్పుకోండి. భాగ్యదేవత నిద్రపోతూ ఉంది. ఎందుకంటే మనమందరం నిద్రాదేవతలం. నిద్రాజిత్ ఆత్మలుగా మనం తయారు కావాలి, నిద్రను జయించే వాళ్ళం కావాలి. ఎందుకు? ఇది నిద్రపోయే సమయం కాదు, పురుషోత్తమ సంగమయము. మనం పరమ పురుషులుగా దేవతలుగా సత్యయుగంలో దేవతలుగా పాత్ర చేయాలి. దానికి పునాది ఈ సంగమయుగమే. ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే మనము ఆ పరమ పురుషుడైన పరమాత్మని తలంపు చేస్తూ చేస్తూ ఈ పుణ్యఖాతా జమ చేసుకోవాలి, మన పాపఖాతాను సమాప్తం చేసుకోవాలి. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలింది, ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. అందరూ రండి, తెలుసుకోండి, భాగ్యదేవతను మేలుకొల్పుకోండి. నిద్రపోయే సమయం కాదు ఇది. ఈ సమయాన్ని మేలుకొల్పుకోవాలి. మనము భాగ్యవంతులం కావాలి, భాగ్యశాలి ఆత్మలుగా పరివర్తనై ఈ రాబోయే స్వర్గానికి మొట్టమొదటి దేవతలుగా ఈ భూమిపైన మనం రావాలి. సోదరాత్మలు అర్థం చేసుకుంటారని, మీరందరూ కూడా వస్తారని శుభభావనతో సంతోషంగా ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఓం శాంతి. ఎంత సమయం అయింది? చాలా తక్కువ.